వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ రూపంలో అందజేసిన వివరాలు వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ ముందు నిరసన చేపట్టారు. మార్చి 6 లోపు బ్యాంకు వారి వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జూన్ 30 వరకు కోర్టుకు గడువు అడగడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎలక్టోరల్ బాండ్లు అందజేసిన వారి పేర్లు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లధనాన్ని బయట తీయాలి. నల్లధనాన్ని 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 మోడీ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అప్పటి ఆర్థిక మంత్రి పార్లమెంటులో ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారాన్ని బిల్లు రూపకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడము, అప్పుడే ఇది అనైతికమని అక్రమమని మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఖండించింది. ఆ తర్వాత మరి మెజార్టీ ఉంది కదా అని చెప్పి వాళ్ళు బిల్లు పాస్ చేసుకొని ఏదైతే వేలాది కోట్ల రూపాయలని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మరి వాళ్ళు బీజేపీ పార్టీ జమ చేసుకోవడం జరిగిందో అది చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు